ఆర్ఎస్ అక్షర క్షేత్రానికి స్వాగతం. శీర్షిక మమ్మల్ని ఇలా బతకనీయండిరా. రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు. పఠనం సుమతి చురుకంటి. మమ్మల్ని ఇలా బతకనీయండిరా. మనసులు ఆనందంతో పరిమళించే వేళ, నలుగురు కలిసి నవ్వే చోట అంతర్జాతీయ మత పిశాచాలు వినిపించే ఆధునిక మృత్యుగీతం. రాక్షసుల్ని గుర్తుపట్టొచ్చు, రౌడీల్ని కనిపెట్టొచ్చు. మనుషుల రూపంలో ఉన్న నరరూప రాక్షసుల్ని గుర్తెరగడం కష్టం. వీళ్ళు మనలో ఉంటూ మనల్ని మట్టుబెట్టే మతాల మాంత్రికులు. ఈ మాంత్రికులకు కావాల్సింది శవాలు, మాంసపు ముద్దలైన మొండాలు, కాళ్ళు చేతులు లేని రక్తసిక్త దేహాలు, దండం మీద బట్టల్లాంటి అంగాలు, ఫ్యాన్లకు వేలాడే మానవ పేగులు. వాళ్ళ దాహానికి రక్తం కావాలి. వయసుతో నిమిత్తం లేని ఆడ మగ చిన్న పెద్ద తేడా లేని పచ్చి రక్తం కావాలి. ఏ మతం చెప్పిందిరా మనుషుల్ని చంపమని? ఏ గ్రంథం రాసిందిరా అన్నం పుణ్యం ఎరుగని అమాయకుల ప్రాణాలతో ఆడుకోమని? బయటికెళ్తే ఇంటికొచ్చే వరకు నమ్మకం లేని సమాజాన్ని తయారు చేసింది ఎవడ్రా? బుద్ధుని శాంతోపదేశాలకు కాలం చెల్లిందా? మహాత్ముని అహింసాయుధం మొండిపోయిందా? ఏ పాపం ఎరగని వాళ్ళు ఏమన్నారని వాళ్ళ గుండెల్ని బాంబులతో పిలుస్తారు. వాళ్ళు ఏ తప్పు చేశారని అంత దారుణంగా చంపుతారు. మీ పగలతో ప్రతీకారాలతో మాకేం పనిరా? మీరు చూసుకోండి. దమ్ముంటే శత్రువుతో ముఖాముఖి తలపడండి. కానీ మా నవ్వుల్ని చిదిమేయకండిరా. మా ప్రాణాల్ని నలిపేయకండిరా. మమ్మల్ని ఇలా బతకనీయండిరా. ఎలాగూ చచ్చే బతుకులేగా, రోజు చస్తూ బతికే బతికేగా. మధ్యలో మీరెందుకురా చంపుతారు? కనీసం చనిపోతామని తెలియకుండా, ఆఖరి మాటల్ని ఆత్మీయులతో చెప్పుకోనీకుండా. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.